హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు SrilathaVlogs. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి బంగాళదుంప మటన్ కర్రీ ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. నేను బంగాళదుంప మటన్ తీసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాము. 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, టూ స్పూన్స్ అంతా అల్లం పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఈ మసాలాలంతా పచ్చివాసన పోయే వరకు ఇలా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మటన్ వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి. బంగాళదుంప ఇప్పుడే యాడ్ చేసుకోవద్దు, అది మిడిల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్లో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మూత పెట్టుకుందాము. చూద్దాము, మూత తీసి చూడండి, కొంచెం వాటరు ఆయిల్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవద్దండి, అది కూడా మిడిల్లో వేసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు వేసుకోవడం వల్ల మటన్ త్వరగా కుక్ అవ్వదు. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూద్దాము, కర్రీ ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము ఒక టమాటో యాడ్ చేసుకుందాము. ఇది వేసుకోవడం వల్ల బంగాళదుంప మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఓకే, సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మరొకసారి మిక్స్ చేసుకొని బంగాళదుంప నేను ఇప్పుడే యాడ్ చేసుకోనండి. ఎందుకంటే ఇప్పుడు యాడ్ చేసుకోవట్లేదంటే బంగాళదుంప చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా. ఈ మటన్ ఉడికేసరికల్లా బంగాళదుంప ఇప్పుడే వేసేసుకున్నామంటే బంగాళదుంప మెత్తగా అయిపోతుంది, అలాగే మటన్ ఉడకదు. అందుకని లాస్ట్ వితిన్ 10 మినిట్స్ ముందు మనం బంగాళదుంప యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఈక్వల్గా మటను బంగాళదుంప చాలా బాగా సాఫ్ట్గా కుక్ అవుతాయి. మూత పెట్టేసుకుందాము. చూద్దామండి మరొకసారి. చూడండి మటన్ కర్రీ దగ్గరికి అయింది కదా.
మటన్ కూడా కుక్ అయిందండి. బంగాళదుంప వేసుకుందాము. పీసెస్ ఇంత మటన్ పీసెస్ అంత సైజులోనే కట్ చేసుకోవాలి. తినటానికైనా చాలా బాగుంటుంది. ఈ బంగాళదుంప ఉడికితే ఇక మన కర్రీ బంగాళదుంప మటన్ కర్రీ రెడీ అయినట్లే. మూత పెట్టేసుకుందాము. చూద్దాము. బంగాళదుంప కుక్ అయిందో లేదో చూద్దాము. ఓకే అండి, కుక్ అయింది. ఓకే అండి, మన బంగాళదుంప మటన్ కర్రీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఓకే అండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఓకే అండి, చూసేసారు కదా బంగాళదుంప మటన్ కర్రీ. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుందండి. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.